ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మహాకృపను బట్టి మనలను కాపాడి భద్రపరుస్తున్నందుకు యేసయ్యకు నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక మంచి వాక్యాన్ని మనము దేవుని సన్నిధిలో నుంచి మనము నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 27వ వచనం. ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనకు సెలవేయబడుతుంది. ప్రవక్త అగబు అని ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నది అని ప్రవచనం ఎత్తున్నాడు. ఆ కరువు వచ్చింది అని మన లేఖనాల్లో మనము చూస్తున్నాం. మరి చూడండి, ప్రవచనము అనేది ఎప్పుడైనా సరే జరుగుతుంది. దేవుని ప్రవచనం, దైవ సేవకుల ద్వారా వచ్చే ప్రవచనం అనేది, ప్రవచన వాక్కు ఖచ్చితంగా అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవచనం చెప్పి అన్నారు. ఈ రాజ్య సువార్త సర్వలోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును రాయబడు. అంటే ఈ దేవుని యొక్క రాజ్య సువార్త ఎప్పుడైతే ప్రపంచమంతా కూడా ప్రకటించబడుతుందో సాక్షాత్తంగా, ఆ తర్వాత ప్రభు యొక్క రాకడ అనేది రావడం జరుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు దేవుని రాజ్య సువార్త ప్రపంచమంతా కూడా సాక్షార్థముగా ప్రకటించబడుతుంది. దేవుని రాకడకు, ఈ యుగాంతమునకు దినములు దగ్గర పడ్డాయనే విషయం మనము మర్చిపోకూడదు. అయితే అగబు ప్రవచిస్తున్నాడు, గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. ఈ కరువు వచ్చినప్పుడు అప్పుడున్న ఆదిమ సంఘము ఏం చేశారంటే, 29వ వచనం అపోస్తలుల కార్యం 11:29. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. వీళ్ళు కరువు నుంచి ఎలా బయటపడ్డారు అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ధనవంతులైన దేవుని బిడ్డలు పేదవాళ్ళైన దేవుని బిడ్డలకు సహాయం చేశారు. చూడండి ఎంత మంచి గుణం. దేవుడు చాలామందికి ధనం ఇస్తాడు. ఆ ధనాన్ని మనం ఏం చేయాలంటే బీదలకు మనం ఇస్తే నిజంగా అది మనకి ఎంతో ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము తమ తమ శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు కరువు నుంచి బయటికి తీయడానికి వారికి సహాయం పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక కరువు నుంచి దేవుని సంఘములో ఉన్నతంగా దేవుని చేత దీవించబడిన బిడ్డలు ఆ కరువులో నుంచి ఎవరైతే పేదరికంగా ఉన్నారో, కరువులో ఉన్నారో వారిని విడిపించడానికి ధన సహాయం పంపించినట్లుగా మనం చూస్తున్నాం. రెండోది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాలంలో మరి యోసేపు కాలంలో కూడా కరువు వస్తుంది. ఐగుప్తు దేశం అంతటికి కరువు రాబోతుందని దేవుడు ఫరో రాజుకి బయలుపరుస్తాడు. ఈ కరువులో నుంచి ఎలా బయటపడాలో ఫరో రాజుకి అర్థమవుతుంది. ఒక విధంగా చూస్తే ఆ కళ యొక్క భావం అర్థమవుతుంది. బాగా బలిసిన 7 ఆవులు, బలహీనమైన 7 ఆవులు వచ్చి మింగేశాయి. ఇది ఫరోకి అర్థమవుతుంది. కానీ యోసేపు ఆ కలభావాన్ని దేవుని యొక్క సహాయం ద్వారా వివరిస్తాడు. అప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కలభావం చెప్పగానే రాజా 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. మరి ఈ కరువును దేవుడు మీకు ముందుగానే బయలుపరిచి ఉన్నాడనే విషయం చెప్పాడు. అప్పుడు ఏం చేశారు? 7 సంవత్సరాలు కరువుని సమృద్ధిగా పంట పండేటప్పుడు ఆ పంటని జాగ్రత్తగా దాచారు. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు వచ్చినప్పుడు ఆ దాచిన ధనాన్ని బయటికి
తీయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉంది, వారు బాగా పంట పడినప్పుడు దాచారు, కరువు వచ్చినప్పుడు దానిలో నుంచి తీశారు. అట్లాగా ఐగుప్తు దేశంలో కరువు నుంచి బయటపడ్డారు. యోసేపు వారిని దేవుని దూతగా వారికి ఉండి ఆ కరువు నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలందరూ పోషించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా ప్రభువు కరువులో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే రాజుల గ్రంథముకు మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క లేఖన భాగంలో రాజుల గ్రంథము 17వ అధ్యాయంకి వెళ్తే అక్కడ కూడా ఏలియా కరువు వస్తుందనే విషయము ప్రవచిస్తాడు. ఆయన 17వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ చూస్తే, యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారంగా ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించెను. కరువు రాబోతుంది, వర్షం ఉండదు, మరి మంచు ఉండదు, భయంకరమైన కరువు రాబోతుంది అని ప్రవచనం చెప్పగానే అదే కరువు వచ్చింది. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏలియా కెరూతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా రోజులు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఒక సారేపాతు వెధవరాల ఇంటికి పంపించాడు. కరువు కాలం అప్పటికే వారికున్న ఆహారం అంతా అయిపోయింది, ఒక్క పూట ఆహారం మాత్రమే ఉంది. ఆ సమయంలో ఏలియా అక్కడికి వెళ్తాడు. ఆమె కట్టెలు వేరుకుంటుంది, ఒక్క పూట ఆహారం తన బిడ్డ తినాలి, తర్వాత మరి కొండదు, చనిపోతారు. అయితే ఏలియా వెళ్ళి, అమ్మ మొదట ఒక చిన్న అప్పము చేసి నాకు అని చెప్పగానే అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దరు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. ఇప్పుడు వీళ్ళు ఎలా కరువులో నుంచి బయటపడ్డారంటే దేవుడి సేవకుడి మాటకు విధేయత చూపించడం ద్వారా మొదట ఒక చిన్న అప్పము చేసి ఇవ్వు, కరువు కాలం అంతా కూడా నీవు నీ బిడ్డ పోషించబడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు ఆ తల్లి ఆ యొక్క సారేపోతే వెధవరాలు విధేయత చూపించినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. దేవుడు ఎప్పుడైతే ఆ సారేపోతే వెధవరాలు మొదట చిన్న అప్పము చూసి దైవ సేవకులకు ఇస్తుందో, దేవుడు ఆ కరువు కాలం అంతా కూడా ఆమెను పోషించాడు, ఆమె బిడ్డను పోషించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువులో నుంచి మనము మన జీవితాల్లో బయటపడతాము. కరువులో నుంచి విడిపించబడే నజరేయుడే యేసుక్రీస్తు ప్రభువు వారు. చూడండి, కరువు వచ్చినప్పుడు సంఘము ఏం చేసింది? ధనవంతులు పేదలకు సహాయం చేశారు. అలాగే కరువు వచ్చినప్పుడు యోసేపు కాలంలో సమృద్ధిగా పంట పడినప్పుడు దాశారు, కరువు వచ్చినప్పుడు తీశారు. అలాగే సారేపతి వెధవరాలు మొదట ఒక చిన్న అప్పము చేసి దైవజనుడికి ఇవ్వడం బట్టి దేవుడు ఆమెను కరువులో నుంచి బయటికి తీసుకొచ్చి పోషించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కరువులో నుంచి కూడా దేవుడు మనలను విడిపిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. ఈ అభిషేక ప్రార్థనలో పాలు పొంగులు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కరువులో నుంచి విడిపించి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, కృపగల మా దేవ, జీవము గల తండ్రి, అయా మా జీవితాలను కరువులో నుంచి విడిపించే దేవుడు మీ ఒక్కడమే ప్రభువా. ఎంతమంది బిడ్డలు కరువులో ఉన్నారో అయ్యా తండ్రి, వారు తినడానికి ఆహారం, కడుగడానికి వస్త్రం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కరువులు, యేసుక్రీస్తు నామము ద్వారా ఆ కరువులోంచి బిడ్డలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఐగుప్తులో ఉన్న ప్రజలను కరువు నుంచి విడిపించావు తండ్రి. సారేపతి వెధవరాలను ప్రభా, ఏలియాను కరువు నుంచి విడిపించి పోషించావు ప్రభా. ఇదిగో మా బిడ్డలను ప్రభా, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను కరువులో నుంచి విడిపించి దీవించి ఆశీర్వదించమని, కరువులో సజీవులుగా కాపాడు యేసు ప్రభా. నీవు కరువులో నుంచి విడిపించే దేవుడు ప్రభా. ఈ సత్యాన్ని బిడ్డలందరూ తెలుసుకుంటూ కృప చూపించమని, ఈ వాక్యం ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్.